హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ యొక్క పొడవు, ఆ బ్లౌజ్ యొక్క నెక్ పొడవు, మన హామ్ హోల్ యొక్క లెంత్, ఈ మూడు కూడా ఎలా ఈజీగా వచ్చి కొలతలు తీసుకొని మార్క్ చేసుకుందామని చూద్దాం. దానికి ముందు కొలత బ్లౌజు వెనక సైడ్ చూసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ నుండి కింద నడుము వరకు లైట్గా క్లాత్ లాగి పట్టుకొని ఆ టేపుకి ఈవెన్గా పెట్టి చూడండి. ఇప్పుడు 14.5 ఇంచి ఉంది. ఇప్పుడు ఈ 14.5 ఇంచి మన బ్లౌజ్ యొక్క పొడవు. ఇప్పుడు ఈ 14.5 ఇంచి మనం అలాగే నడుము దగ్గర పెట్టుకుందాం. మనం తీసుకున్న పొడవు 14.5 ఇంచి. పైన ఎలా ఉన్నా సరే మనకి లెక్కలేదు. కింద నుండి మనకి 9.5 ఇంచి దొరుకుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క లెంత్ 8.5 ఇంచి. ఇప్పుడు హామ్ హోల్ యొక్క పొడవు ఎలా కనిపెట్టాలంటే, మనం ఆల్రెడీ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచి తీసుకున్నాం కదా. ఇప్పుడు 14.5 ఇంచి వచ్చి మనం నడుము దగ్గర పెట్టుకొని అక్కడ హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఎంత వస్తుందని చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటే మనకి 5.5 వస్తుంది కరెక్ట్గా. దీన్ని బట్టి మనకి హామ్ హోల్ యొక్క పొడవు వచ్చి 5.5. ఈ మెథడ్లో కొలత తీసుకొని మన బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ పొడవు 14.5 ఇంచి మార్క్ చేసుకున్నాం. బ్లౌజ్ యొక్క పొడవు 8.5 ఇంచి తీసుకున్నాము. మన హామ్ హోల్ యొక్క పొడవు వచ్చి మనం 5.5 మార్క్ చేసుకున్నాము. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోండి. థ్యాంక్ యూ.